దేవుణ్ణి వెంబడిస్తున్న, దేవుని చిత్తము చేస్తున్న, దేవునికి ఇష్టడిగా జీవిస్తున్న అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది. ఫ్రెండ్స్, ఆత్మీయులకు కష్టాలు వస్తాయా? ఆత్మీయులకు సమస్యలు వస్తాయా? ప్రార్థనా పరులకు సమస్యలు వస్తాయా? దేవుడు ప్రేమించే మనకు రోగాలు, వ్యాధులు వస్తాయా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎస్, ఆత్మీయులకు కూడా కష్టాలు వస్తాయి, ఆత్మీయులకు కూడా శ్రమలు వస్తాయి. వాక్యం చదివేటటువంటి వారికి, ప్రార్థన చేసేటటువంటి వారికి, దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వారికి, ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి కలిగి ఉన్న వారికి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకోక మునుపు శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా నువ్వు వెళుతున్నట్లయితే దానికి అంతము లేదో. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చిన బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, కానీ వాటన్నిటి నుండి దేవుడు అతనిని విడిపించును. అనగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా దానికి ప్రారంభం ఉంది. ప్రారంభం ఉన్న ప్రతి కష్టానికి ఒక ముగింపు కూడా ఉంది. ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైన కష్టానికి, ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైన కన్నీటికి, ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైనటువంటి ఇబ్బందికి, ఇరుకుకు, దానికి ప్రారంభం ఎలా ఉందో మీకు శుభవార్త, దానికి ముగింపు కూడా ఉంది. ముగింపు అనుగ్రహించేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు.